ఎదురయ్యాయి. మిమ్మల్ని నా పేరు తలుచుకుని గాని ఏ పని మొదలు పెట్టదు. కానీ నన్నే అవమానిస్తున్నారే. అందరూ కలిసి చేసుకునే పండుగని చివరకు తిట్టుకునే దండగలా చేశారే. మా అమ్మ నన్ను పసుపుతో చేస్తే మీరేమో దాన్ని కాస్త ప్లాస్టర్ ఆఫ్ పారిస్లోకి మార్చేశారు. నాకేం రంగులు కావాలని అడిగాను. మట్టితో చేస్తే వరాలు ఇవ్వనన్నాను. వేదాలలో నన్ను బ్రొటన వేలంతా చేస్తే చాలని చెబితే మీరేమో మీ చిత్తం వచ్చినట్టు నా ఎత్తు పెంచేస్తున్నారు. నాకు నాతోటే పోటీ పెడతారు. అన్నా, ఒక్క అడుగుతో మొదలై 60 అడుగులకు చేర్చేశారు. ఒకరిని చూసి ఒకరు అలా నా ఎత్తు పెంచేస్తుంటే దాన్ని భక్తి అనుకోవాలా లేక వేలం వెర్రనుకోవాలా? ఎత్తు ఎంతన్నది కాదయ్యా, భక్తి ఎంతన్నది ముఖ్యం. పోనీ సంవత్సరానికోసారైనా మీరు పిలిచారు కదా అని నేను వస్తే ఒక వేద పారాయణం లేదు, ఒక మంచి సంగీతం లేదు, వెకిలి పాటలు, వెర్రి డాన్స్. అది నా పెద్ద చెవులే హోరెత్తిపోయేలా.